ఇదేదయ్యా ఆదిమూలం విన్నావా ఇంతసేపు బాధితురాలు చెప్పిన మాటలు? తను నువ్వు ఎలా లోబర్చుకున్నావు, తను ఎలా నువ్వు ఇబ్బంది పెట్టావు, తను మాత్రమే కాదు ఇలాంటి బాధితురాళ్ళు చాలామంది ఉన్నారంటూ తను చెబుతున్న మాటలు వింటేనే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇదేందయ్యా ఆదిమూలం చెప్పండి, ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు పాల్గొన్నారు? 7-10 వయసు దాటింది, తను మీ కూతురు కన్నా చిన్న వయసు ఉన్న అమ్మాయితో అలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డము. ఆ కార్యక్రమం అంటే ఆ కామాన్ని తీర్చుకునే క్రమంలో ఆ ఆడపిల్లను మీరు పెట్టిన బాధ, మీరు పెట్టిన క్షోభ ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. తన భాషలో అర్థమవుతుంది, తన భావంలో అర్థమవుతుంది, తన బాధ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎంతమందిని ఇలా మీరు వేధించారో బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆదిమూలం బయటికి రావాల్సిందే, ఖచ్చితంగా వచ్చి సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే ఇది ఇలా కుదరదు. ఎందుకంటే తప్పు చేస్తే తప్పు చేశాను అని ఒప్పుకోవాల్సిందే, తప్పు చేయకపోతే ఎందుకు అలాంటి పరిస్థితులు ఇవాళ ఉన్నావు అన్నదానికి ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాల్సిందే. మేము మీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, మా పీసీఆర్ నుంచి మీకు కాల్ చేస్తూనే ఉన్నారు, మీరు ఆన్సర్ చేయట్లేదు. దయచేసి మీరు షో చూస్తుంటే ఖచ్చితంగా మీరు చూడండి, మీరు మాట్లాడండి. ఎందుకంటే మీ వర్షన్ కూడా వినిపించాలని మేము బీఆర్కే ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబుల్ జర్నలిజం చేస్తున్న మేము మా ఛానల్ తరఫున ఒక వర్షన్ కాదు మీ వర్షన్ కూడా వినిపించాలని ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే మీకు కూడా కాల్ చేస్తున్నాం, మీరేమో సమాధానం ఇవ్వట్లేదు, మీరు ఆన్సర్ చేయట్లేదు. నేనైతే మీకు నేను ట్రై చేస్తూనే ఉంటాను, ఒకసారి మీరు దయచేసి మాట్లాడండి. ఏంటి మీ వర్షన్ ఏంటి? బాధితురాలు చెప్పిన మాటల్లో నిజం ఎంత, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ మాకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మరొకసారి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను, నేను మీకు కాల్ చేస్తున్నాను, దయచేసి ఆన్సర్ చేయండి, మీ వర్షం కూడా మీరు చెప్పండి. ఒకసారి గోపి దగ్గరికి వెళ్దాం. గోపి, చూస్తున్నాం ఇప్పుడు మన బాధితురాలు మాట్లాడింది. ఎందుకంటే మీరు చెప్పారు మీతో మాట్లాడినప్పుడు కేవలం కొద్దిసేపే మాట్లాడే ప్రయత్నం చేసింది, బట్ దాని పూర్వాపరాలు, అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అని తెలుసుకోవాల్సిన అవసరం అనుకున్న నేపథ్యంలో తనైతే మీరు ఆల్మోస్ట్ వినుంటారు, తన బాధ వ్యక్తం చేస్తుంది, తనను ట్రాప్ చేశారు, తను ఎలా ఇబ్బంది పెట్టారు అన్న విషయము. మొదట తన్ని అఘాయిత్యం చేయడము, అంటే బలవంతం చేయడము, ఆ తర్వాత ఏదైతే ఉందో బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ కూడా తను చెప్తుంది. ఈ బాధితురాలు నేను ఒక్కదాన్నే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తుంది. మీరే విశ్లేషిస్తారు తను మాట్లాడిన మాటలు వింటే? తప్పకుండా సార్. ఎందుకంటే నేను ఒక ఆడబిడ్డ, ఒక మహిళ, నాకు చిన్న పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, నాకు ఒక కుటుంబం ఉంది. గత 8 సంవత్సరాల నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఎదుగుతున్నాను. కానీ ఒక మహిళను కూడా చూడకుండా కనీసం వాళ్ళ కూతురంత వయసు కూడా నాకు ఉంటుంది. మరి ఆ స్థాయిలో దాదాపుగా 70-72 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యే, ఒక అధికారాన్ని, ఒక ఎమ్మెల్యే ఒక స్థాయిని మరిచిపోయి లక్షలాది మంది ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి ఒక ప్రజాప్రతినిధి, సత్తివేడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక తండ్రి లాంటిగా స్థాయిలో ఉన్నటువంటి మొదటి ఈ వ్యక్తి ఇంత హీనంగా, ఇంత నీచంగా, ఇంత దారుణంగా తన పట్ల వ్యవహరించడము, దాన్ని ఇంకా కూడా నేను జీర్ణించుకోలేకుండా పోతున్నాను. ప్రతిరోజు కూడా ఇంట్లో ఉన్న పిల్లలను చూసినా, భర్తను చూసినా, లేదా కుటుంబ సభ్యులను చూసినా నాకు జరిగినటువంటి ఆ ఘోరమే కళ్ళకు కనపడుస్తుందంటూ కూడా బీఆర్కేతో ఆమె జరిగినటువంటి అవమానం, ఆమె జరిగినటువంటి దారుణం, ఆమెకు జరిగినటువంటి ఘోరాన్ని నిర్భయంగా ముందుకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే పెద్దలు మనకు తెలుస్తారు, పెద్దలు చెప్తూ ఉంటారు, ఒక మహిళ, ఒక ఆడది ఆదిశక్తిగా మారుతుంది ఎప్పుడు అంటే ఆమెకు జరిగినటువంటి అన్యాయమో లేదంటే ఆమెకు జరిగినటువంటి ఘోరం సమయంలోనే ఆమె ఆదిశక్తిగా మారుతుందని మనం వింటూ ఉంటాం. అలాంటిది ఇక్కడ నిజమైందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమెకు జరిగినటువంటి అన్యాయం పైన, ఆ లైంగిక దాడిపైన ఆమె చాలా క్లారిటీగా, ఎక్కడా కూడా భయపడకుండా, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది, భర్త ఉన్నాడు, కానీ కుటుంబం ఉంది, వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పిన నేపథ్యంలోనే ఇవాళ ఆమె మీడియా ముందుకు వచ్చి, అది కాకుండా బీఆర్కేతో కూడా నేరుగా మాట్లాడి చాలా ధైర్యంగా ఆమె మాట్లాడింది. దాదాపుగా ఒక 10-15 నిమిషాలు ఆమె మాట్లాడిన మాటలు మనం చూస్తే, ఎందుకంటే అంతకుముందు కూడా మనం సంప్రదించాం, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేశాం, కానీ ఆమె ఎక్కడో కొంచెం తెలియనటువంటి భయం ఆమెను వెంటాడింది. కానీ అది కూడా ఇప్పుడు మర్చిపోయి చాలా ధైర్యంగా మాట్లాడింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది మహిళలకి ఎంతో పెద్దపీట. మరి ఇలాంటి పార్టీలో ఇలాంటి చీడ పురుగులు పెట్టకూడదు, ఉండకూడదు. ఈ పార్టీ అధినేత చంద్రబాబు కావచ్చు, ఇలాంటి లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గత అనుభవాలు చూస్తే గతంలో ఆయన రకరకాలుగా, ఎందుకంటే చాలా క్లారిటీగా చెప్తుంది, ఎందుకంటే గతంలో ఎక్కడ కూడా బయటకు రాలేదు ఇలాంటివన్నీ. ఎందుకంటే ఇతను గతంలో వైసీపీలో ఉన్నా కూడా ఎంతోమంది, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంతోమంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళల్ని, ఉద్యోగుల్ని రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. తాజాగా కూడా తెలుగుదేశం పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు కూడా అధికారులు, అంటే అదే ట్రాన్స్ఫర్ల విషయాల్లో కావచ్చు, లేదంటే పనుల విషయాల్లో కావచ్చు, రకరకాలుగా మహిళా అధికారులు ఆయన దగ్గరికి వచ్చి కలుస్తూ ఉంటారు. అలాంటి సందర్భం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కదా ఆయన, కాబట్టి ఇలాంటి సమయంలో మహిళల్ని, అంటే వాళ్ళకు
ట్రాన్స్ఫర్లో లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు లేదంటే రకరకాల సమస్యలపైన చెప్పుకోవడానికి వస్తే ఉద్యోగులు కూడా ఈ స్థాయిలో ఇబ్బందులు పెడుతున్నారంటే ఇంక ఇతన్ని ఎలాంటి వ్యక్తిని ఏమనాలో మనం వర్ణించాల్సిన అవసరం లేదు. మహిళా నాయకులు అంటే ఉద్యోగులకి అధికారులకి ఎలాంటి పరిస్థితి ఉందంటే మరి పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఎంతో అనుభవం ఉన్నటువంటి మహిళా నేతలు కూడా సత్యవేడు నియోజకవర్గంలో ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటో ఆ పార్టీ అధినేతలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఇలాంటిది ఇంత దారుణంగా గతంలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీలో ఇలాంటి పరిస్థితి లేదు. మరి ఈ వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఖచ్చితంగా అతను బయటికి రావాలి. ఎందుకంటే ఎంతదా బుకాయించినా, ఎందుకంటే ఆ వీడియోలో ఉండేది నేను కాదు, ఆమె చెప్తుంది, బాధితురాలే చెప్తుంది. ఎందుకంటే ఎక్కడైనా దొంగతనం చేసిన వ్యక్తి లేదంటే ఎక్కడైనా తప్పు చేసిన వ్యక్తి నేను తప్పు చేశానని చెప్పి ఎక్కడ కూడా ముందుకు రాడు సార్. మరి ఇతను ఇంత దారుణంగా తన పైన లైంగిక దాడి చేశారు కాబట్టి అతను చాలా క్లారిటీగా ఉన్నాడు కాబట్టి దీన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది మార్పింగ్ వీడియోనో లేదంటే తను టార్గెట్ చేసిన రకరకాల మాటలు చెప్తారు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఆ పార్టీకి సంబంధించిన అధినేత చంద్రబాబు కూడా దీనిపైన దృష్టి పెట్టి ఆయన్ని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన బర్తరఫ్ చేయాలి అనేటటువంటి ఒక డిమాండ్ కూడా ఆమె చేస్తుంది కాబట్టి. సార్ చెప్పండి గోపి. అయితే ఇక్కడ తను కొన్ని విషయాలు చాలా క్లియర్గా చెప్తుంది. నేను మొదటి అడుగుని మాత్రమే, నా వెనకాల చాలామంది బాధితులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బయటకు రాబోతున్నారు, ఒకరొకరుగా రాబోతున్నారు అన్న విషయం అయితే చాలా క్లియర్గా దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా తను ఒక ఉద్యమంగా దీన్ని మార్చబోతున్నాననే ఒక హింట్ కూడా ఇచ్చింది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే తను అంటారు, రేపటి నుంచి వాళ్ళ ఇంటి ముందే ఉంటాను నేను, ఇలాంటి వాళ్ళని ఎవరైతే ఈయన ఆల్రెడీ గతంలో కూడా నేను చేశాను, ఇలాంటి బాధితులు ఎవరు ఉండకుండా ఎవరైనా అక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళని నేను అలర్ట్ చేసే ప్రయత్నం చేశాను అని అన్నది. కానీ ఇక్కడ ఈ ఉద్యమం ఆగేలాగలేదు. ఆదిమూలం బయటకు వచ్చి ఏం జరిగిందని చెప్పకపోతే ఇప్పటికే ప్రజలందరూ తన రాసలీల వీడియో చూస్తున్నారు, తన దగ్గర ఉన్న మరొక ముఖాన్ని అందరూ ఇప్పుడు చూస్తున్నారు. తను బయటకు వచ్చి తన వర్షం చెప్పుకోకపోతే ఇది మరింతగా వెళ్ళలేదు. ఎందుకంటే నేను ప్రయత్నం చేస్తున్నాను, నేను ఫోన్ చేస్తున్నాను, నేను వాట్సాప్ కూడా చేశాను, నేను మీ వర్షం వినిపించే ప్రయత్నం చేస్తున్నాను, ఆదిమూలం గారు దయచేసి మీరు వచ్చి మీ వర్షం ఏంటో చెప్పాలి. ఎందుకంటే తను చాలా క్లియర్గా చెప్పారు, మీరు తనని వేధించిన విషయము, తనని ఎలా వేధించారు, తన భర్త పక్కన ఉండంగానే మీరు వీడియో కాల్స్ చేయమని ఎలా అడిగారు, వాటిని కాదు అన్న వ్యక్తిని మీరు ఎలా బెదిరించారు, ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేసే క్రమంలో వాళ్ళ కుటుంబాన్ని కూడా చంపేస్తానని మీరు బెదిరించిన మాటలు తను చెప్తున్న నేపథ్యంలో వాటిలో నిజమెంత, మీరు చేసిన ఈ భాగవతానికి మీ సంజాయిషి ఏంటనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క బాధితురాలే కాదు, ఇలాంటి బాధితురాలు చాలామంది ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో. అయితే గోపి, ఇక్కడ మీరు ఒక విషయం చెప్పండి, ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్, ఎందుకంటే సరే కార్యకర్తలు అనేటప్పటికి ఏమవుతుంది అంటే వాళ్ళకి ఏదో ఒక ఆశ చూపిస్తారు, కానీ ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా వదిలిపెట్టలేదు అని అంటే మాత్రము తన మానసిక అంటే తన ఆలోచన విధానాన్ని ఎలా చూడాలంటారు ఎమ్మెల్యేని? తప్పకుండా సార్. ఎందుకంటే ఇది చాలా అంటే దీన్ని ఖచ్చితంగా మనం చెప్పాల్సింది. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు జరుగుతుంది ఏరా అంటే ట్రాన్స్ఫర్లు లేదంటే ఇట్లా బదిలీలు జరుగుతూ ఉన్నాయి. అంటే మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో ప్రతి అంటే కార్యాలయంలో కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఇట్లా రకరకాల యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది. ఇందులో చాలామంది మహిళలు ఉద్యోగ విధులు నిర్వహిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా స్థానిక అది మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది పక్కన పెడితే స్థానిక ఎమ్మెల్యే సిఫారసు చేస్తేనే ఆ బదిలీలు అనేది వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రాంతాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం అనేది ఉంటుంది. మహిళలకి వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టాలన్నా, లేదంటే ఇంటి దగ్గర కుటుంబాన్ని వదిలిపెట్టాలన్నా, లేదంటే ఇతర ప్రాంతాలకు ఉద్యోగం చేయాలన్నా చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. మరి వీళ్ళందరూ స్థానిక ఎమ్మెల్యే, లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలతోనే వీళ్ళు దగ్గరుండి వాళ్ళ దగ్గర ట్రాన్స్ఫర్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి మాకు, కాబట్టి ఈ నియోజకవర్గంలో మనం కొనసాగించండి అంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సందర్భంలో ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి కూడా ఒక తండ్రిలాగా లేదంటే ఒక ఆయన ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళకు ఉన్నటువంటి మహిళలకు ఉన్నటువంటి ఇబ్బందులు, మహిళా ఉద్యోగులకు ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా వాళ్ళకి సిఫారసు చేయాలి ప్రభుత్వానికి. ఖచ్చితంగా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలోనే చేయండి. మీరు నేనెంత ప్రజాప్రతినిధిగా చేస్తున్నానో ప్రభుత్వ అధికారిగా మహిళగా మీరుండి ప్రధానంగా మహిళలపైన ఎక్కువపైన జరుగుతున్న ఇబ్బందులపైన మీరు విధులు నిర్వహించాలంటూ కూడా వాళ్ళకి చెప్పి దాని తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేస్తారు. దీన్నే ఆసరాగా చేసుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. అందులో భాగంగానే ఆమె ఇందాక బాధితురాలు మనతో మాట్లాడుతూ కూడా ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్ఫర్ల విషయాలు కావచ్చు, లేదంటే ఇంకేదైనా సరే అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మహిళలు ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్తే, ఎందుకంటే ఇందాక ఆమె చెప్తూ కూడా తిరుపతిలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి ఒక హోటల్లో ఎంతోమంది ఆ వీడియోస్ కానీ పరిశీలన చేస్తే, అంటే ఎందుకంటే ప్రభుత్వ అధికారులు పోలీసులు అక్కడికి వెళ్ళి పరిశీలన చేస్తే ఎమ్మెల్యే వెళ్ళేటటువంటి గది కావచ్చు, ఆయనకి ఇన్ని రోజులు ఎంత
ఎంతమంది అధికారులు అంటే ఎంతమంది మహిళలు అక్కడికి వెళ్తున్నారు అంటే వెళ్ళడంలో తప్పు లేదు. కానీ అందులో బాధితులు ఇవాళ బయటకు రాబోతున్నారు. అక్కడ జరిగినటువంటి దుర్మార్గం, అక్కడ జరిగినటువంటి లైంగిక దాడిపైన సంబంధించినటువంటి అంటే కార్యాలయం లోపలికి అంటే గది లోపలికి వెళ్ళిన తర్వాత గది లోపలికి వెళ్ళే సమయంలో అక్కడ హోటల్లో సీసీ కెమెరాలు ఉండొచ్చు, తప్పేం లేదు. అక్కడ మహిళలు వెళ్ళొచ్చు, మహిళా ఉద్యోగులు వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత తమ పైన జరిగినటువంటి దాడి మేము చెప్పుకోలేకుండా పోతున్నాము, ఉద్యోగులుగా చెప్పుకోలేకుండా పోతున్నాము, మహిళా నాయకురాలుగా చెప్పుకోలేకుండా పోతున్నాము. వీళ్ళందరినీ కూడా నేను బయటకు తీసుకొస్తాను, వీళ్ళందరూ కూడా నాతో మాట్లాడుతున్నారు. అదే కాకుండా గతంలో వీళ్ళకందరికీ కూడా చాటింగ్ చేసినటువంటి వాట్సాప్ వీడియోలు కావచ్చు, లేదా వాట్సాప్ చాటింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మహిళా ఉద్యోగులు కూడా తమకు స్నాప్షాట్లు అవన్నీ కూడా పంపడం జరిగింది అంటూ కూడా ఆమె చాలా క్లారిటీ కూడా అంటే కొన్ని వీడియోస్ మాత్రమే అంటే ఆమె చెప్తున్న దాన్ని బట్టి మనం చూస్తే బాధితురాలు ఏదైతే లైంగిక దాడి చేసి ఇందాక ఆమె జరిగిన అన్యాయం పైన మనతో మాట్లాడిందో బీఆర్కే న్యూస్తో ఆమె చాలా క్లారిటీగా ఉంది. అంటే కొన్ని వీడియోస్ మాత్రమే, కొన్ని ఆధారాలు మాత్రమే నేను బయట పెట్టాను, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా రకాల అంటే మహిళలకు ఇంకా మహిళా ఉద్యోగులు కావచ్చు, లేకపోతే పార్టీలో ఉన్న వాళ్ళకి వీళ్ళకందరికీ కూడా ఎవరెవరికి ఇబ్బందులు పెట్టాడో దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది. ఇవన్నీ కూడా నేను పార్టీ అధినేతకి, తెలుగుదేశం పార్టీ అధినేతకి నేను పంపిస్తాను. అదే స్థాయిలోనే చట్ట ప్రకారం ఏ విధంగా నేను ముందుకెళ్లాలో దానిపైన కూడా దృష్టి పెడతానంటూ కూడా ఆమె చాలా క్లారిటీగా మాట్లాడింది. ఇందులో ఒకటి సార్, ఎందుకంటే ఇవి చాలా క్లారిటీ, ఎందుకంటే ఇందులో ఎవరైనా సరే తప్పు చేస్తే ఇలాంటి విషయాలు ఎవరు కూడా బయట పడరు. ఎందుకంటే అది ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ లేదంటే ఎవరైనా సరే ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే, ఎందుకంటే అది వాళ్ళకున్న నైజం అది. ఎందుకంటే తప్పు జరిగిపోయింది అంటే ఇప్పుడు మనకు ట్రెండింగ్ మారిపోయింది కాబట్టి, ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది కాబట్టి మార్పింగ్ చేశారు, అందులో ఉన్న ఆడియో నాది కాదు, వీడియో నాది కాదు, ఎక్కడో వీడియోని ఎత్తుకొచ్చి అందులో పెట్టారు, ఇట్లా రకరకాలు కప్పిపుచ్చుకునే మాటలు చెప్తారు. కానీ అది వాస్తవాలు కాదు, చాలా క్లారిటీ ఉంది. బీఆర్కే స్క్రీన్ పైన మనము మొత్తం టోటల్గా మనం టెలికాస్ట్ చేయలేం కాబట్టి కేవలం కొన్ని వీడియోస్ మాత్రమే అది కూడా మనము దాన్ని అంటే ఎందుకంటే పూర్తి స్థాయిలో వీడియో చూడకూడదు కాబట్టి స్వీయ నియంత్రణ పాటిస్తున్నాము. జర్నలిజంలో ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకంటే బీఆర్కే స్క్రీన్ ఇప్పటికే ప్రజల్లో వెళ్ళింది, లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఈ లైవ్ టెలికాస్ట్ను కూడా అందుకు మహిళలు చూస్తారు, చిన్నపిల్లలు చూస్తారు, అందరూ కూడా చూస్తుంటారు కాబట్టి వాటిని మనం టెలికాస్ట్ పూర్తిగా చేయలేదు, కొన్ని వీడియోస్ మాత్రమే. మీరు అన్నట్టుగా ఇందాక ఎమ్మెల్యే ఏదైతే ఎంత దారుణానికి పాల్పడ్డాడో ఎమ్మెల్యే బయటికి రావాలి, ఖచ్చితంగా ఆయన దీనిపైన స్పందించాలి. ఎందుకు ఆ మహిళ పైన ఇంత దారుణంగా కర్కశంగా ఆమె పైన లైంగిక దాడి చేశారు, వాటినన్నిటికీ కూడా ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో ఈ రకంగా ఇంత ఉన్మాదంతో ఇంత కామంతో ఇంకెంతమంది మహిళల పైన దాడి చేశారు, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం అయితే. అయితే గోపి మన సైడ్ నుంచి బీఆర్కే సైడ్ నుంచి మనం చేయాల్సిన పని ఖచ్చితంగా తను ఏదైతే హోటల్ గురించి చెప్పిందో ఆ హోటల్ దగ్గర వీలైతే మీరు వెళ్ళి ఒకసారి ఆ హోటల్ కూడా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నంత మాత్రాన అక్కడ అలాంటి అంటే అమ్మాయిల్ని తీసుకొచ్చి అక్కడ అంత అఘాయిత్యాలు జరుగుతుంటే ఆ హోటల్ మేనేజ్మెంట్ ఎందుకు దాన్ని పట్టించుకోలేదు, ఆ విషయంపై కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తను ముందే చాలా క్లియర్గా చెప్పారు. భీమాస్ ప్యారడైజ్ అనే హోటల్, అది హోటల్ బ్లిస్ ఆపోజిట్లో ఉంటుంది అని తను చెప్పారు కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మీరు అక్కడితో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేని మరొకసారి కలవండి. ఎందుకంటే మీతో ఫోన్లో మాట్లాడారు, నేను ఫోన్ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, తను నాకు అందుబాటులోకి రావట్లేదు కాబట్టి మీరు ఒకసారి అందుబాటులోకి వెళ్ళండి. తన వర్షన్ కూడా మనం వినిపించాలి. ఎందుకంటే మనది రెస్పాన్సిబుల్ జర్నలిజం, వన్ సైడెడ్ మాత్రమే మన వార్తని ప్రజెంట్ చేయము, రెండో వైపు ఉన్న వర్షన్ని కూడా ఖచ్చితంగా వినిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ప్రయత్నం మీరు చేయండి. తప్పకుండా సార్, తప్పకుండా. ఎందుకంటే ఇందాక ఇప్పటి వరకు మనకు బాధితురాలు బీఆర్కే న్యూస్కి ఆమె జరిగిన అన్యాయం పైన మాట్లాడింది కాబట్టి మనం ఎమ్మెల్యే వివరణ కూడా కోరదాం. ఆయన కూడా ఏం చెప్తారు, ఎందుకు ఇంత దారుణంగా పాల్పడాల్సి వచ్చింది, లేదంటే ఏంటనేది ఆయన వర్షన్ కూడా మనం టెలికాస్ట్ చేద్దాం. ఆయన కూడా మనం లైవ్లోకి తీసుకుంటాం. ఇందాక కూడా మేము మార్నింగ్ మాట్లాడాను, మరి కలుద్దామన్నాడు, ఖచ్చితంగా తీసుకుంటాను. అదే స్థలంలో మీరు అన్నట్టుగా ఏ హోటల్లో ఆయన దిగాడు, ఎక్కడ దిగాడు, ఏంటి అనేది ఆ భీమాస్ ప్యారడైజ్ సంబంధించింది కూడా ఎవరెవరు గతంలో ఎవరైనా వచ్చారో వాటిపైన కూడా వివరాలు సేకరిస్తాం. ఖచ్చితంగా ఈ ఇష్యూలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే మనం నిజమైనటువంటి జర్నలిజాన్ని మనం ఖచ్చితంగా కొనసాగిస్తాం. ప్రజలకు వాస్తవాలు ఏందనేది మనం చూపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం సార్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ గోపి. ఎందుకంటే బాధితురాలకి అండగా నిలవాల్సిన బాధ్యత ఇప్పుడు మా మీద ఉంది. తను చాలా క్లియర్గా మీడియా వాళ్ళందరినీ తన తోబుట్టువులుగా తను భావిస్తున్నాను, నాకు సహాయం చేయండి అని తను కోరుకుంటున్న నేపథ్యంలో ఆ సహాయం చేయాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. సో ఇప్పటికే మా గోపి అంటే మా రీజనల్ కోఆర్డినేటర్ గోపి ఇప్పటికే వాళ్ళతో మాట్లాడారు కాబట్టి ఎమ్మెల్యేని మరొకసారి తను కాంటాక్ట్ చేస్తారు. ఏం జరిగిందో, తను చెప్పిన మాటలో నిజం ఎంత అనే విషయం పైన
మేము సంజాయిషి తీసుకుంటూనే తన వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా రెస్పాన్సిబుల్ జర్నలిజంలో భాగంగా నిజంగా చెప్పాలంటే ఇలాంటి కొన్ని వీడియోలు టెలికాస్ట్ చేసేటప్పుడు మేము కూడా ఖచ్చితంగా సిగ్గుపడతాం. ఎందుకంటే ఒక ఆడపిల్ల మీద జరిగిన అఘాయిత్యాన్ని చూపించాలంటే మేము కూడా బాధపడతాం. కానీ నిజాలు నిర్భయంగా చెప్పలేనప్పుడు మాకు ఆ నిజాయితీ అనే పదం మాకు వర్తించదు అనే ఒక భావన మాతో ఉన్నంత ఒక కారణంతోనే ఆ వీడియోస్ మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. బట్ ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ మరొకసారి మేము జర్నలిజం విలువలు కాపాడుతున్నాము. ఆ మహిళకు సంబంధించిన పేరు ఎక్కడ మేము లేకుండా చూసుకున్నాము. అంతేకాకుండా తను ఏదైతే ఉందో తన ఫేస్ని మేము మాస్క్ వేసి, అంటే తను ఎవరు అన్నది గుర్తుపట్టకుండా ఉండేలాగా కేవలం ఎవరైతే ఈ అఘాత్యానికి పాల్పడ్డారో అతన్ని నిజమైన ముఖాన్ని మాత్రం మేము చూపిస్తున్నాం. అది మా జర్నలిజంలో మేము కంటిన్యూ అవుతున్నా లేకపోతే మేము ఫాలో అవుతున్న ఎథిక్స్గానే మేము భావిస్తాం. కాబట్టి అది సో ఇప్పటికీ ఈ షో క్లోజ్ చేస్తున్నాం, కానీ ఈ విషయం పైన ఫాలోఅప్ మాత్రం క్లోజ్ అవ్వదు. ఈ విషయం పైన ఫాలోఅప్ మేము చేస్తూనే ఉంటాము. ఆ హోటల్ ఏంటి, ఆ హోటల్లో ఉన్న వ్యక్తులు ఎవరు, ఈ ఎమ్మెల్యేకి అక్కడంత ఈజీగా యాక్సెస్ ఎలా దొరికింది, ఒక ఆడపిల్లని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడుతున్నా సరే పట్టించుకోకుండా ఆ యాజమాన్యం ఎందుకు ఉందన్న విషయాలు కూడా ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాము. ఎమ్మెల్యేతో వర్షం తీసుకునే ప్రయత్నం చేస్తాము, అన్నీ చేస్తాము. అంతేకాకుండా ఏదైతే నిజం ఉందో అది మాత్రమే ప్రజలకు అందిస్తాం.